గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు అశ్వయుజ మాసం శుక్లపక్షం, తిథి చతుర్దశి రాత్రి 8:41, తదుపరి పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 7:18, తదుపరి రేవతి, వర్షం ఉదయం 6:36 నుంచి 8 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:23, అమృత గడియలు మధ్యాహ్నం 3:04 నుంచి 4:28, రావు కాలం ఉదయం 12 నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 5:48. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, దామగుండం కీలకం, దేశ రక్షణలో ఇక్కడ నెలకొల్పే నౌకాదళ VLF స్టేషన్ది ముఖ్య భూమిక అని చెప్పేసి వార్తించారు. ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఉపాధి కల్పించనున్నారట. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో సహకరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. రాడర్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దేశ రక్షణలో రాజకీయాలు చేయనివ్వం, రాడర్ స్టేషన్ నిర్మాణానికి దగ్గరుండి సహకరిస్తాం. 2017లోనే ప్రాజెక్టుకు భూ బదలాయింపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో SCI గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ 3 ఏళ్లలో 1000కి పైగా ఉద్యోగాల కల్పన, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యాయి. తొలుత పరేషాన్, తర్వాత పోస్టింగ్, DSC కౌన్సిలింగ్ నిలుపుదల చేయాలన్న ఆదేశాలతో ఆందోళన, సీఎం దృష్టికి సమస్య, వెంటనే పోస్టింగ్ల జారీకి పచ్చజెండా ఊపారు. రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ, కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించారు. అద్దె రాలేదు, ఇదేం బాలేదు అంటూ మరో వార్త ఇచ్చారు. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తాళాలు, యాజమానుల నిరసన, నెలల తరబడి బకాయిలు కొంతమేర విడుదల చేసింది ప్రభుత్వం. ఒకే విడతలో మహారాష్ట్ర, 2 దశల్లో జార్ఖండ్, 2 రాష్ట్రాల అసెంబ్లీలకు మోగిన ఎన్నికల నగారా. మహారాష్ట్ర ఎన్నికల నవంబర్ 24, జార్ఖండ్ 13, 20 తేదీలో, ఓట్ల లెక్కింపు అదే నెల 23న చేయనున్నారట. సర్కార్ విద్య కలెక్టర్ల ముద్ర, ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లపై అమిత ఆసక్తి, తరచూ తనిఖీలతో విద్యా నాణ్యత పెంచే ప్రయత్నం, ప్రత్యేక కార్యక్రమాలతో మార్పునకు శ్రీకారం చుడుతున్నారు. సబ్ రిజిస్టర్లపై కొరణ, కీలక స్థానాల్లో ఉన్న 12 మందికి స్థానాచలనం. గత బదిలీలో అవకతవకల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖల చర్చలు జరుగుతున్నాయి. నిపుణుల కమిటీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం, గ్రూప్ 1పై పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందే, అఖిల భారత సర్వీస్ అధికారుల పిటిషన్లపై క్యాట్ తెలిపింది. కేంద్రం ఆదేశాలు నిలిపివేతకు నిరాకరణ చేసింది. తుది ఉత్తర్వులకు లోబడే చేరికలుంటాయని స్పష్టంగా తేల్చి చెప్పింది. వరద బాధిత ప్రజలకు సేవలు అందించాలని ఎందుకు అనుకోరని వ్యాఖ్యానించిందట. సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాన్ని ఇచ్చింది. నవంబర్ 5కు విచారణ వాయిదా వేసిందట. పాడి రైతు గోస, పౌల్ట్రీకి తప్పని ప్రయాస, ఉత్పత్తులున్న ఎగుమతులు అనేవి లేవట. సాంకేతిక ఉన్నతితోనే ముందంజ. దేశంలో పరిస్థితిపై RBI అధ్యయన నివేదిక 2024లో వెల్లడించిందట. ఇక నైరుతి నిష్క్రమణ పూర్తి అయింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయింది. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా తేదీ కన్నా ముందుగా జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఉత్తర భారతదేశం నుంచి తిరోగమనాన్ని ప్రారంభించిన నైరుతి మంగళవారం రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి గురువారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు కదిలే అవకాశాలున్నాయని చెప్పేసి తెలిపిందట. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. దేశ రక్షణలో రాజీ అనేదే లేదు, దామగుండం VLF రాడర్ స్టేషన్ శంకుస్థాపనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడారు. సకాలంలో అందే సమాచారమే యుద్ధంలో గెలుపోటములను నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారట. ఖచ్చితమైన వేగవంతమైన సమాచారం చేరవేతలో VLF రాడర్ కేంద్రాలు అత్యంత కీలకం. దేశ రక్షణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండొద్దు, పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారట. రాడర్ కేంద్రానికి కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారట. నేతల కట్టడి, ముందస్తు అరెస్టులు, రాడర్ స్టేషన్ శంకుస్థాపనకు భారీ బందోబస్తు, పోలీసుల అదుపులో ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు.
మోగిన ఎన్నికల నగారా మహారాష్ట్రలో 288 సీట్లకు ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్లో 81 సీట్లకు నవంబర్ 13, 20 తేదీలో పోలింగ్ అనేది జరగనుందట. దేశవ్యాప్తంగా 2 లోక్సభ సహా 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 23న ఓట్ల లెక్కింపు అనేది జరగనుందట. భారత్ పై కెనడా అడ్డగోలు ఆరోపణలు చేస్తుంది అంటూ మరో అంశాన్ని సాక్షులు ఇచ్చారు. ఖాళిస్తాన్ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్తో కలిసి పనిచేస్తున్నారు. భారత్ పై కెనడా పోలీసులు తీవ్ర ఆరోపణలు. భారత్ హత్యలకు తెగిస్తోంది ప్రధాని ట్రూడో తెలిపారు. అసంబద్ధత ఆరోపణలంటూ కొట్టిపారేసింది భారత్. సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు అంటూ మరో వార్తనిచ్చారు. కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ట్రూడో జిత్తులు, కుటుంబ సభ్యులే గూఢాచారులు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. టీజీ న్యాబ్కు డ్రగ్స్ బాధిత పిల్లలపై ఫోన్ కాల్స్, వారి ప్రవర్తన కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారట. దీంతో వారిపై నిఘా పెట్టి పేడెళ్లలా పనిపడుతున్న కాకిలు అంటూ వార్తిచ్చారు. పల్లెల్లో సర్కారీ కొల్లులపై అనాసక్తి. 674 మంది ఏఈలకు విధుల్లో చేరింది 310 మంది. ఎంపికైన 687 మందిలో సర్టిఫికేట్ల పరిశీలనకి హాజరు కాని 13 మంది అభ్యర్థులు. హైదరాబాద్లో మాత్రం పోస్టింగ్ పొందిన 10 మందిలో ఇప్పటికే 9 మంది విధుల్లోకి అంటూ వార్తించారు. దోచుకోవడంలో స్కిల్ నిజమే. ఏపీ ఎస్ఎస్డిసిలో అది కుంభకోణమే. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు. చంద్రబాబు గత ప్రభుత్వం అవినీతిని నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ వార్తించారు. ఎక్కడి వారక్కడికి వెళ్లాల్సిందే. 7 ఐఏఎస్లకు క్యాట్లో ఎదురు దెబ్బ తగిలింది. కేటాయించిన రాష్ట్రంలో నేడు రిపోర్ట్ చేయాలని చెప్పేసి ట్రిబ్యునల్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వారిని రిలీవ్ చేయాలని ఆదేశాన్నిచ్చింది. డిఓపిటి ఆదేశాలపై ఎలాంటి స్టే ఇవ్వలేమని వెల్లడి. తదుపరి విచారణ నవంబర్ 1కి వాయిదా వేసింది. బ్రిజేష్ కు 5 డిపిఆర్లు కృష్ణా ట్రిబ్యునల్ 2కి దాఖలు చేసిన తెలంగాణ. నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులు కలిపి మొత్తం 555 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ను కోరిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్తనిచ్చారు. అద్దె భారం గురుకులాలకు తాళం. పేరుకపోయిన ప్రైవేట్ భవనాల్లోని గురుకులాల అద్దె బకాయిలు పెండింగ్లో రూపాయలు 150 కోట్లకు పైగా బిల్లులు. దసరా సెలవుల తర్వాత మంగళవారం తెరుచుకున్న పాఠశాలలు కొన్ని చోట్ల సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతించకుండా గేట్లకు తాళాలు వేశారు యజమానులు. స్కూల్ ఎదుట నిరసన, బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు. సొసైటీల కార్యదర్శుల జోక్యంతో శాంతించారు యజమానులు. అద్దె బిల్లులు వేగంగా క్లియర్ చేస్తాం. గురుకుల సొసైటీల కార్యదర్శులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారట. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తాం. అధికారులు ప్రతిరోజు ఒక పాఠశాలను తప్పకుండా సందర్శించాలని చెప్పేసి బట్టి విక్రమార్క తెలిపారట. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అంటూ వార్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారట. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించింది. నైరుతి నిష్క్రమణం పూర్తి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మంగళవారం ఉదయానికి ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని, ఇవి ప్రస్తుతం చురుకుగా కదులుతున్నట్లు వివరించింది. ప్రముఖ గైనకాలజిస్ట్ ఉషాలక్ష్మి కన్నుమూత. ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణురాలు ఉషాలక్ష్మి, బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారట. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కావాలి. డిజిటల్ టెక్నాలజీ, ఏఐ వాడకం విషయంలో స్పష్టమైన విధి విధానాలు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారట. నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తొలి సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ప్రీడేటర్ డ్రోన్లు కొనుగోలు ఖరారు. అమెరికా నుంచి దాదాపు రూపాయలు 33,624 కోట్ల విలువైన AQ-9B రకం 31 సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుందట.
ఈవీ బ్యాటరీల స్వాపింగ్, దేశంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను మార్చుకునే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, తయారీ రంగానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రకరణ్ తీపి కబురు ఇచ్చారట. I4C అంబాసిడర్ గా రష్మిక, ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, దామగుండం నేవీ రేడర్, కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం, దేశ రక్షణ అందరి బాధ్యత అంశాన్ని ఇచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా చేయి, నాడు అనుమతులిచ్చి నేడు వ్యతిరేకిస్తారా, కేటీఆర్ పై బండి ధ్వంజం. నౌకాదళానికి రామబాణం, నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు, అంశాన్ని ఇచ్చారు. అలాగే నవంబర్ 20న మహా ఎన్నికలు, 288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. జార్ఖండ్ కు 2 దశలో నవంబర్ 13, 20 తేదీల్లో దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు. 23న లెక్కింపు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. మరో అంశాన్ని చూసుకుంటే, ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదు, వాటి కారణంగా భారీ అంచనాలతో ప్రజల్లో గందరగోళం, మీడియా భాగస్వామ్య పక్షాలకు అంత ఆత్మ పరిశీలన అవసరం, ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం, సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అంటూ వార్తిచ్చారు. ఇంట్లో కూర్చొనే పనిచేస్తారా, సరిహద్దులో సమస్యలు వస్తే వెళ్లరా, విజయవాడ వరదలు వంటి ఘటనలో బాధితులకు సేవ చేయరా, నేడు ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే. డిఓపిటి ఉత్తర్వులపై స్టే ఇవ్వం, కేంద్ర కౌంటర్ దాఖలు చేయాలి, క్యాట్ తెలిపింది. క్యాడర్ అంశాల్లో ఐఏఎస్లకు ఎదురుదెబ్బ, క్యాట్ తీర్పుపై నేడు హైకోర్టులో పిటిషన్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. విద్యా విషయాల్లో నిపుణుల అభిప్రాయాల కీలకం, వాటిని కోర్టులు విచక్షణ అధికారం ద్వారా పునఃస్థాపించలేవు. నిపుణుల కమిటీ 1కి 2 సార్లు పరిశీలించాకే తుదికి, అభ్యర్థులు నేరుగా జవాబిచ్చేలా ప్రశ్నలను కోరుకోకూడదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు, మెయిన్స్ కు తొలగిన అడ్డంకులు, 21 నుంచి పరీక్షల నిర్వహణ జరగనుందట. మరో అంశాన్ని చూస్తే, గురుకులాలకు తాళాలు, 1000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో స్పెషలిస్ట్ ఓపీ సేవలు నిర్వహించారు. ఇందుకోసం సమీపంలోని జిల్లా ఆసుపత్రులు, సిహెచ్సిల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, వారంలో 5 రోజుల పాటు సేవలు, హైదరాబాద్ మినహాయించి అన్ని జిల్లాల్లో అంశాన్ని ఇచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఏఐబి రుణం, కృష్ణా నీటిని కేటాయించండి, భారత్పై కెనడా ఆంక్షలు, హంటర్ కిల్లర్స్ వచ్చేస్తున్నాయి, అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లు, ₹33,000 కోట్ల ఒప్పందం ఖరారు చేశారు. 7 విమానాలకు బాంబు బెదిరింపు, ఢిల్లీ షికాగో సర్వీస్ కెనడాకు మళ్లింపు. చెన్నైని ముంచెత్తిన వాన, స్తంభించిన జనజీవనం, వరద నీటిలో 300 ప్రాంతాలు, నిలిచిన ప్రజా రవాణా, మూతబడిన పాఠశాలలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఏపీలో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, తయారీ రంగంలో టాటా సంస్థలు సృష్టిస్తాయి, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే, మధుమేహానికి రీసెట్ థెరపీ, ఇన్సులిన్ ఇంజెక్షన్ కు ఇక చెల్లు, సరికొత్త చికిత్సల విధానాన్ని కనుగొన్న ఆమ్స్టర్డామ్ వర్సిటీ. గుమ్మడికాయ వాడక ముందే గూడు శిథిలమైంది అంటూ వార్తించారు. అలాగే కిలోమీటర్ దాకా కూలగొడతారా, మూసి ఎఫ్టీఎల్ బంపర్ దాటి భూసేకరణకు సర్కార్ స్కెచ్, కూల్చుడు కుదరదు, గచ్చిబౌలిలో గ్యాంగ్ రేప్ జరిగింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అర్ధరాత్రి లైంగిక దాడి, స్నేహితుడితో కలిసి ఆటో డ్రైవర్ అఘాయిత్యం, పోలీసుల అదుపులో నిందితుడు. హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఐటీ కారిడార్, నిఘా లోపమే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. మై ఆటో ఈ సేఫ్ ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి, హై సెక్యూరిటీ ప్రాంతంలో లైంగిక దాడ, శాంతి భద్రతలపై సీఎం ఒకరోజు సమీక్షించలేదు, హరీష్ రావు విమర్శించారు. సర్కార్ బాకీ, కాలేజీలు బంద్, అలాగే తాళాలకు తల వంచిన సర్కార్, సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే, ఈఎంఐలు కట్టలే, అప్పుల వ్యవధి పెంచండి మంత్రి ఉత్తమ్, రేవంత్ కోర్టుకు రాకుంటే నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అప్పు మరో 1000 కోట్లు, ఆర్బీఐ నుంచి తాజా రుణం, ఢిల్లీకి రేవంత్ 25వసారి, రేపు సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు, పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చ, 10 నెలల్లో 50 రోజులు ఢిల్లీలోనే సీఎం అంటూ వార్తించారు. హైదరాబాద్ కు 3 వైపులా సముద్రం ఉంది, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట. టీచర్ల కౌన్సిలింగ్ లో గందరగోళం,
మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న ఆంశాన్నిచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. రాత్రి పిలుపు, ఉదయం వాయిదా, హడావిడి నిర్ణయాలతో డిఎస్సి అభ్యర్థులు అవస్థలు. మధ్యాహ్నం తర్వాత కౌన్సిలింగ్ మళ్లీ ప్రారంభించారు. 2 డిఈల బదిలీ. విద్యుత్ శాఖలో 2 డిఈలను బదిలీ చేస్తూ ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఓబి పనులు సకాలంలో పూర్తి చేయాలి. కొనసాగుతున్న కౌన్సిలింగ్. కుర్చీలు లేకపోవడంతో కింద కూర్చొని ఖాళీల వివరాలు పరిశీలిస్తున్న మహిళా అభ్యర్థులు. దళారీ చేతిలో దగా. వర్షాలతో ఆరబెట్టలేక పచ్చి మీదే అమ్మకాలు. ప్రభుత్వ బోనస్తో పాటు క్వింటాల్కు రూపాయలు 200కు పైగా నష్టపోతున్నారు అన్నదాతలు. అవినీతి అధికారులపై నాజార్. 2పై సస్పెన్షన్ వేటు. టాస్క్ ఫోర్స్ ప్రక్షాళన దిశగా సిపి ఆంశాన్నిచ్చారు. డిసిసిపి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. బకాయిల విడుదలకు డిమాండ్ ఆంశాన్నిచ్చారు. ఏఈఓలకు మెమోలు. సర్వేకు దూరంగా ఉండడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఉత్తములుగా తీర్చిదిద్దాలి. సమగ్ర కులగణనకు సన్నాహాలు. సమగ్ర సామాజిక వర్గ కులగణనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటూ అంశాన్నిచ్చారు. మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి కృషి. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలవాలి. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం. కంకరపై వెళ్లేదెలా అంటూ ఆవర్తించారు. సమర్థ వినియోగం ఉత్తమం. ప్రపంచ ఆహార దినోత్సవం నేడు. మబ్బుల భయం వ్యాపారుల పరం. 3 ఏళ్లుగా ఉపకార వేతనాలు రాలేదు. జాతీయ స్థాయిలో 163వ ర్యాంక్. దేవివి దక్షిణ ప్రాంగణ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అగ్ని మాపక శాఖ సిబ్బందికి నైపుణ్య శిక్షణ. జాతీయ స్థాయి సదస్సుకు ప్రధానోపాధ్యాయుడు. అలాగే వేడుకగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం డిచ్పల్లి. సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు. అంతర్జాతీయ ఉగ్గు పోటీలకు జిల్లా విద్యార్థిని అంశాన్ని ఇచ్చారు. వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బైబ్యాక్ ఒప్పందంపై అపనమ్మకం. నష్టపోతూనే ఉన్న ఎర్రచున్న రైతులు. సలహాలు సూచనలకే అధికారులు పరిమితమయ్యారు. ఎత్తు గడలతో అయోమయానికి గురి చేస్తున్నారు వ్యాపారులు. కొత్త టీచర్లకు పోస్టింగ్. 464 మంది కౌన్సిలింగ్. అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. అంబరం అంటిన సంబరం. ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఏఈఓలకు మెమోలు. సర్వే చేయకపోతే చర్యలు. 107 మంది అధికారులను హెచ్చరించిన వ్యవసాయ శాఖ. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారట. కేంద్రం నుంచి నిధుల కొరత లేదు. ఆర్టీసీకి దసరా ఆదాయం రూపాయలు 1.60 కోట్లు వచ్చింది. బాధ్యులెవరు? బీజేపీ అధికారంలోకి వస్తుందనుకుంటే 8 సీట్లకే పరిమితం. సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ పరోక్ష వ్యాఖ్యలు చేశారట. 108 అంబులెన్స్లు తనిఖీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ను కలిసిన నూడా చైర్మన్. రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లాలోని నిరుద్యోగుల కోసం అంశాలు ఇచ్చారు. అలాగే కొలువుల కేంద్రాలు, లైబ్రరీలు. ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న గ్రంథాలయాలు. అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్. ఆహ్లాదకర వాతావరణంలో ప్రిపరేషన్. గ్రంథాలయాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు నిరుద్యోగులు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే నంబర్ 1 ఎంపీ అరవింద్ ధర్మపురి మాట్లాడారు. బోధనలో దొంగల అల్చల్. వడ్ల వ్యాపారి ఇంట్లో రూపాయలు 50 లక్షలు 20 తులాల బంగారం చోరీ జరిగింది. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు. అంతర్రాష్ట్ర దొంగల మూట అరెస్టు. రిమాండ్కు తరలించారు. వేర్వేరు ఘటనలో 4 మృతి చెందారు. లింగంపల్లిలో కత్తితో దాడి. ముప్కాల్లో షార్ట్ సర్క్యూట్. వేర్వేరు కారణాలతో 4 ఆత్మహత్య. నేడు స్వగ్రామానికి చేరనున్న కార్మికుడి మృతదేహం. ప్రవేశాల గడువు పెంపు. అంబేద్కర్ యూనివర్సిటీలోని డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశాలకు అడ్మిషన్ల గడువు ఈ నెల 30 వరకు పెంచారట. రేపు ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారట. 2 టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ సస్పెన్షన్ అయ్యారు. టీచర్ ఉద్యోగాలు సాధించిన సిబ్బందికి సిపి అభినందనలు తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ధాన్యం నిల్వలతో గోదాములు ఫుల్ అయ్యాయి. జిల్లాలో ధాన్యం నిల్వలకు గోదాములు కరువు. పాత ధాన్యం మిల్లింగ్పై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. జిల్లాలోని పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఉత్తర్వులు రాగానే ప్రారంభించనున్నారు కొనుగోలు. రేపు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు.
ఆర్ఓబీలకు కేంద్రం నిధులు ఎప్పుడో డిపాజిట్ చేసింది, రాష్ట్రం నుంచి నిధులు తీసుకురండి. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. కొనసాగుతున్న కౌన్సిలింగ్, ఉదయం వాయిదా, సాయంత్రం నిర్వహణ, గందరగోళంలో అభ్యర్థులు. దసరా స్పెషల్ బస్సుల ఆదాయం ₹1,38,00,000 వచ్చిందట. బస్సుల్లో 1,00,000 మంది ప్రయాణం చేశారట. ఉపాధ్యాయులుగా ఎంపికైన పోలీసులు అభినందించిన పోలీస్ కమిషనర్. మత్స్య పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి, కుల వృత్తులను రక్షించేందుకు సర్కార్ అనేది కృషి చేస్తుంది. సుద్దపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడారు. అటవీ భూమి రక్షణలో గౌరారం గ్రామం ఆదర్శం. అటవీ భూమిలో వేసిన గుడిసెల తొలగింపు ప్రకృతిని కాపాడుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామస్తులు. తాండూరు ముద్దాపూర్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా? 7 ఏళ్లుగా సాగుతున్న నేటికి పూర్తి కాని తాండూరు ముద్దాపూర్ రోడ్డు నిర్మాణ పనులు. మంచిరా నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి. రోడ్డు నిర్మాణానికి మొదటి నుంచి అన్ని అడ్డంకులై కామారెడ్డి, మెదక్ జిల్లాలకు అనుసంధానం చేసే రోడ్డు ఎప్పటికీ పూర్తయ్యేనో అంటూ వార్తిచ్చారు. పాడి పశువులకు అందని వైద్యం. గ్రామాల్లో పశు వైద్య సౌకర్యం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వైద్యులను సంప్రదించిన వైద్యం అందట్లేదట. ఎస్ఆర్ఎస్పీలో బోట్ షికారు కలేనా? అనాలోచితంగా ఎస్ఆర్ఎస్పీ బోట్ పాయింట్, అలల తాకిడికి బోట్లు ధ్వంసం. నష్టాల పాలైన నిర్వాహకులు. ప్రాజెక్టులో బోట్ షికార్ పర్యాటకులకు కలేనా అంటూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కనిపించని ఆహ్లాదకరం అని చెప్పేసి వార్తిచ్చారు. ఐఎఫ్టియు విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ. ఆర్మూర్లో కళా ఉత్సవ పోటీలు. అంతరాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల మూటను పట్టివేత. గాలికుంటు వ్యాధితో మూగ జీవాలకు ప్రమాదకరం ఆంక్షనిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాస్ల బాలరాజు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరోజు జైలు. డిఎస్సిలో 20 మందికి ఉద్యోగాలు. విద్యుత్ స్తంభానికి ఢీకొని ఒకరు మృతి. ట్రాన్స్కో ఏఈల బదిలీలు. పేద ప్రజల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, టాస్క్ ఫోర్స్ పై కొరడా, ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కమిషనర్. టాస్క్ ఫోర్స్ పైలో అక్రమాలపై సిపి నజర్ పెట్టారు. నమస్తే తెలంగాణ కథనంతో చర్యలు షురూ చేశారు. ప్రత్యేక విభాగంలో భారీగా బదిలీలు. తాజాగా 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. డిఎస్సి అభ్యర్థులకు కౌన్సిలింగ్, ఆర్డర్ కాపీలను అందజేసిన డిఈఓ. ప్రైవేట్ వ్యాపారులు ఎలా తీసుకుంటారు అంటూ ఆంక్షనిచ్చారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి. ధాన్యం కుప్పల వద్ద రైతులు నిరసన. మీ సోయాలు తీసుకెళ్లండి. కొనుగోలు కేంద్రం నుంచి రైతులకు ఫోన్లు. విక్రయించిన సోయాను వాపస్ ఇచ్చిన నిర్వాహకులు. ప్రైవేట్ వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు అన్నదాతలు. బోధన్ శివార్లో భారీ చోరీ జరిగింది. వడ్ల వ్యాపారి ఇంట్లో దాదాపు 50 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణ చేశారు. మరో 3 ఇళ్ల దొంగతనానికి యత్నించారంట దుండగులు. 2వ రోజు కొనసాగిన డిగ్రీ, పీజీ కళాశాలల బంద్. టీయూ రిజిస్టర్తో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. తన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి చేశాయి. బోధనలో నిర్వహించిన తలబెట్టిన ధర్నా వాయిదా వేశారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.